హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్ట్రిక్ట్ లోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాం. ఇక్కడ జ్యూస్ ఆన్ వీల్స్ దగ్గర RH ఆర్గానిక్ జ్యూస్ దగ్గర ఉన్నాం. వీళ్ళు కంప్లీట్ ఆరోగ్యానికి ఏ అయితే మంచి ఉన్నాయో అవన్నీ జ్యూసెస్ అన్ని కూడా చేస్తా ఉన్నారు. స్పెషల్లీ వీళ్ళు గోధుమ గడ్డి జ్యూస్ అట్లానే రకరకాల జ్యూస్లు చేస్తున్నారు. వీళ్ళు ఎలాంటి జ్యూసెస్ చేస్తున్నారు, ఆరోగ్యానికి అవి ఎంత ఉపయోగపడతాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది ఈ ట్రక్ అంతా రెడీ చేయించేదానికి, ఫ్రాంచైజీ మోడల్ ఏదన్నా ఇస్తున్నారా, నెల్లూరులో ఇంకా ఎక్కడ ప్లేసెస్ లో ఉన్నాయి, అదర్ స్టేట్స్ లో అదర్ డిస్ట్రిక్ట్స్ లో ఇంకా ఎక్కడన్నా పెట్టారా, వీళ్ళ మోటివేషన్ ఏంది, ఇవన్నీ కూడా ఈ రోజు మనం హారీతో మాట్లాడి తెలుసుకుందాం. ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. నెల్లూరు డిస్ట్రిక్ట్ లో చాలా ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఆలోచించి ఇవన్నీ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి బ్రదర్, ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఉంది బిజినెస్? నా పేరు హ్యారీ. ఇక్కడికి మీరు ఈ రోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మనం స్టార్ట్ చేసి ఒక 1 month అవుతుంది. అసలు ఏమేం జ్యూసెస్ తయారు చేస్తుంటారు మీరు? మన దగ్గర గోధుమ గడ్డ జ్యూస్ అనేది చాలా స్పెషల్ అనమాట. గోధుమ గడ్డ జ్యూస్ అంటే వీట్ గ్రాస్ జ్యూస్ అంటారు. గుమ్మడికాయ జ్యూస్ ఉంది, బీట్రూట్, క్యారెట్ ఉంటది, కీరా ఉంది, పుదీనా, కొత్తిమీర, తులసి, అవి 3 కలిపి వస్తాయి అనమాట. అన్నిట్లో లెమన్ యాడ్ చేస్తాము, అలాగే కొంచెం అల్లం యాడ్ చేస్తాం. ఎంత కాస్ట్ అయింది ఎక్స్పెండిచర్ మొత్తం? ఇప్పుడు బాగా దీన్ని రెడీ చేయించారు కదా. అవునవును. ఏం వెహికల్ ఇది? ఇది వచ్చేసి వెహికల్ ఓమ్ని వెహికల్ అండి. ఓమ్ని మారుతి సుజుకి ఓమ్ని ఉంది కదా, ఓమ్నిని తీసుకొని మనము మాడిఫికేషన్ చేయించాం అనమాట. దానికి మొత్తం అరౌండ్ 3.5 lakh 3 lakhs అట్లా పడింది అనమాట కాస్ట్. దీంట్లో ఎక్విప్మెంట్ ఇవన్నీ రెడీ చేసేది? ఎక్విప్మెంట్ ఏంటంటే నార్మల్ గా వెహికల్ రెడీ చేసేదానికి కొంచెం కాస్ట్ అయింది. తర్వాత బాడీ మొత్తం కొంచెం స్పెషలైజ్ గా మనమే డిజైన్ చేసుకున్నాం అనమాట. లోపల మనకి బ్యాటరీ ఇన్వర్టర్ ఉంటుంది, కరెంట్ తో రన్ అవ్వదు, ఓన్లీ బ్యాటరీ ఇన్వర్టర్ రన్ అవుతుంది. మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత లోపల కావాల్సిన ఎక్విప్మెంట్ లైట్ గానీ, ఫ్యాన్ గానీ, బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ, గ్రాస్ గ్రీనరీ గానీ, అవుట్ సైడ్ లుకింగ్ గ్రీనరీ గానీ, తర్వాత మొత్తం సెట్టింగ్ అంత కాస్ట్ అయింది సార్. ఎట్లా మీరు 2 members మీరు? నేను మా అత్త కొడుకు, మా బామర్ది, నేను మా బావ ఇద్దరు కలిపి చేస్తున్నారు. ఏం బ్రదర్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది కదా, అక్కడ నారాయణ మెడికల్ కాలేజ్ లో B.Pharmacy కంప్లీట్ చేశాను అనమాట. కంప్లీట్ చేసి మెడికల్ షాప్ వైపు వెళ్దాం అనుకోని కూడా ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో మెడికల్ షాప్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ దీనికి వచ్చాను అనమాట. తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ చేసి అతను సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. మార్నింగ్ 5:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత అబ్బాయి సాఫ్ట్వేర్ చేసుకుంటాడు. నేను మార్నింగ్ 5:30 నుంచి 9:30 వరకు ఇక్కడ చేసుకొని మళ్ళీ నేను పేటిఎం లో మేనేజర్ గా చేస్తాను. మీరు ఎట్లా ఇప్పుడు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దగ్గర పెట్టారు, మార్నింగ్ వాకింగ్ వచ్చేవాళ్ళు, జాగింగ్ వచ్చేవాళ్ళు, అట్లా బిజినెస్ ఉంది. ఇంకా ఎక్కడ లొకేషన్ లో ప్లాన్ చేస్తున్నారా నెల్లూరులో? లైక్ లొకేషన్ అంటే ఏం లేదు, ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడైతే ప్రస్తుతానికి బాగానే రన్ అవుతుంది. సెకండ్ బ్రాంచ్ మనం చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. అది ఆల్రెడీ మాట్లాడేసాం, పర్మిషన్ అంతా అయిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఓపెన్ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత అది రన్ అయ్యేదాన్ని చూసుకొని మనము ఫర్దర్ లో ఫ్రాంచైజ్ అనేది ఇస్తాం అనమాట. ఫ్రాంచైజ్ కి మొత్తం రెడీ చేస్తున్నాము, డాక్యుమెంట్స్ కానీ, తర్వాత రిజిస్ట్రేషన్ కానీ, ఎవ్రీథింగ్ రెడీ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాము. ఫ్రాంచైజ్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. బ్రదర్, ఇప్పుడు మనం ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దగ్గర ఇక్కడ పెట్టిన పాయింట్ దగ్గరే సేల్ చేస్తుంటారా? డోర్ డెలివరీ ఉందా, ఆన్లైన్ లో ఉందా, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంటారా, ఎలా చేస్తుంటారు బిజినెస్ మొత్తం? యాక్చువల్ గా ఇది కాన్సెప్ట్ పెట్టినప్పటి నుండే మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ చేసేసాము. మంత్లీ వచ్చేసరికి 1500 పడుతుంది. దాంట్లో మనం 100 rupees రెడ్యూస్ చేసి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. బ్రదర్, ఇప్పుడు గోధుమ గడ్డి జ్యూస్ కి, గుమ్మడికాయ జ్యూస్, ఇవన్నీ హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. అవును. ఇవి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి? ఇది ఏ టైంలో తీసుకోవాలి? మార్నింగ్ తీసుకుంటే మంచిదా, ఈవినింగ్ తీసుకుంటే మంచిదా? ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి బ్రదర్? మనకి ఇప్పుడు ప్రెసెంట్ గోధుమ గడ్డి జ్యూస్ అనేది చాలా బెనిఫిట్స్ అనమాట. పరగడుపుని తాగాలన్నమాట గోధుమ గడ్డి జ్యూస్ ని. తిన్న తర్వాత కూడా తాగొచ్చు, బట్ ఏంటంటే పరగడుపుని తాగితే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అనమాట. బెనిఫిట్స్ అనేది మనకి రిజల్ట్స్ యూజెస్ కనిపిస్తాయి అనమాట. సో గోధుమ గడ్డి వల్ల ఉపయోగాలు ఏంటంటే పూర్తిగా షుగర్ ని కంట్రోల్లో తీసుకొస్తుంది. తర్వాత బరువు తగ్గిస్తుంది, గ్యాస్ ట్రబుల్ ఏమన్నా తగ్గిస్తుంది అనమాట. తర్వాత బ్లడ్ వచ్చేసి మనకి విత్ ఇన్ 14 days లో మనకి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది. లేడీస్ కి PCOD ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ నార్మల్ లోకి వస్తాయి, క్లియర్ అవుతాయి అనమాట. అలాగే 100% బ్లడ్ అనేది పెరుగుతుంది, జుట్టు రావడం తగ్గుతుంది, స్కిన్ డిసీజెస్ కానీ, తర్వాత వేస్ట్ బ్లడ్ బయటకు వెళ్ళిపోయి కొత్తగా ప్యూర్ బ్లడ్ మనకి వస్తుంది అనమాట. సో ఇదేంటంటే గుమ్మడికాయ జ్యూస్ కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి పొట్టకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ వేస్ట్ కొలెస్ట్రాల్ కానీ, తర్వాత బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదా బాడీలో, మొత్తం అదంతా క్లియర్ అయిపోతుంది. దాంట్లో మెటబాలిజం బాగా జరుగుతుంది అనమాట, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చాలా మంది గోధుమ గడ్డి తీసుకుంటారు, అలాగే గుమ్మడికాయ కూడా తీసుకుంటారు అనమాట మన దగ్గర. బ్రదర్, ఇప్పుడు 1 month అవుతుంది స్టార్ట్ చేసి. ఎలా ఉన్నాయి డైలీ సేల్స్? ఎలా ఉన్నాయి? మనకి డైలీ అప్రాక్సిమేట్లీ ఒక 4000 నుంచి 4500 జరుగుతుంది. బాగా ఇంకా మంచి పీక్ స్టేజ్ లో వచ్చేసి 5000 జరుగుతుంది. సో ఏంటంటే ఎందుకు ఇంత జరుగుతుందంటే డైలీ కస్టమర్స్ అనమాట. డైలీ కస్టమర్స్ మనకి గ్రౌండ్ కి వచ్చే వాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ వచ్చి తాగిపోవడము, పరగడము తాగిపోవడము, తర్వాత ఎదురుగా హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ తాగిపోవడం కానీ, ఎక్కడెక్కడి నుంచో చిన్న బజార్ నుంచి, అక్కడి నుంచి, తర్వాత మాగుంట లేఅవుట్ నుంచి, ముత్తుకూరు బస్ స్టాండ్ నుంచి, అన్ని దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చి
ఆగిపోతున్నారు అనమాట. సో మంత్లీ టర్న్ ఓవర్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ డైలీ 4,000 అంటే ఒక 1,20,000 ఉంటుంది. ప్రాఫిట్ ఒక 60,000 అట్లా ఉంటుంది. 60,000 అట్లా ప్రాఫిట్ ఉంటుంది. బిజినెస్ లో ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫీడ్బ్యాక్ ని తీసుకుంటా ఉన్నారు, తన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. బ్రదర్, ఆ ఫీడ్బ్యాక్ కాన్సెప్ట్ అనేది నాకు 1 మంత్ కంప్లీట్ అయ్యే ఒక 3 days బిఫోర్ పెడదాం అనిపించింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. బట్ రిజల్ట్స్ అయితే చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాయన్నమాట. సో చాలా మంది వచ్చి అంటే కంటిన్యూ మన దగ్గర డైలీ కస్టమర్స్ ఏం చేశారంటే మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారన్నమాట. దాంట్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇక్కడ ఈ రోజు వచ్చిన ఒక పర్సన్ నాకు ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగినందువలన నిద్ర బాగా పడుతుంది, అదియు కాక షుగర్ కంట్రోల్ లోకి వచ్చింది. అతని పేరు కృష్ణారెడ్డి, నెంబర్ కూడా రాసిచ్చిపోయారు అనమాట. అలాగే నిన్న వచ్చిన ఒక మేడం వచ్చేసి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వచ్చేసి ఏంటంటే వీ లైక్ ద ఫ్లేవర్ ఆఫ్ వీట్ గ్రాస్ జ్యూస్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్ఫుల్ టు ప్యూరిఫై బ్లడ్ అండ్ రెడ్యూస్ లేడీస్ ప్రాబ్లమ్స్ అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్, హెల్తీ అండ్ టేస్టీ అండ్ గుడ్ డెలిషియస్. ఇప్పుడు ఎట్లా బ్రదర్, ఇప్పుడు ఇంకా కూడా చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు, మీరే అన్ని దగ్గర చేయలేరు కదా, ఇంకా ఎవరైనా యంగ్స్టర్స్ వచ్చి ముందుకు వచ్చి స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి షూర్ నేను ఏం చెప్తారండి, మీ ఒపీనియన్ ఏంది, ఎలా ఉంటుంది? షూర్ అండి, నేను ఖచ్చితంగా ఫ్రాంచైజ్ అయితే ఇవ్వగలను. దానికోసమే మనము రిజిస్ట్రేషన్ అన్ని చేపిస్తున్నాము. ఫ్రాంచైజ్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఒక 1 or 2 months లో దాన్ని నేను అరేంజ్ చేయగలను. సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత థర్డ్ బ్రాంచ్ నుంచి ఫ్రాంచైజ్. నెల్లూరులో ఫస్ట్ మనమే స్టార్ట్ చేసాము. నెల్లూరులో ఇదే ఫస్ట్ బ్రాంచ్. కాన్సెప్ట్ వచ్చేసి నాదే. సో ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మెయిన్ గా మా మామయ్య గారు ఒంగోలులో ఉండేవాళ్ళు అనమాట. ఒంగోలులో NCC సూపరింటెండెంట్ అనమాట. అతని పేరు డి రాజశేఖర్. అతను మా సొంత మామయ్య. అతను అక్కడ డైలీ కస్టమర్ అనమాట. అక్కడ డైలీ కస్టమర్. అతను డైలీ రెగ్యులర్ గా గోధుమ గడ్డి తీసుకునే వాళ్ళు. అతనికి చాలా బెనిఫిట్స్ వచ్చాయి అనమాట. గ్యాస్ తగ్గడం కానీ, తర్వాత షుగర్ కంట్రోల్ ఉండడం కానీ, బాడీలో యాక్టివ్నెస్ రావడం కానీ, ఇవన్నీ అతనికి మంచిగా అనిపించి ఎవ్రీడే తీసుకున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారో, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ డైలీ తెప్పించుకునే వాళ్ళు అనమాట. అంటే డైలీ కానీ 2 days ఒకసారి కానీ తెప్పించుకొని తాగేవాళ్ళు అనమాట. సో ఒక థాట్, నువ్వు ఎందుకు పెట్టుకోకూడదు, ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి మా మామయ్య చెప్పారు. సో ఇది మా మామయ్య కాన్సెప్ట్. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. హ్యారీ, అభిషేక్ ఇద్దరు కూడా వీళ్ళు 1 month బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా బాగా చదువుకొని ఏదో ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన అనేది, దాంతో ఈ హెల్తీ జ్యూస్ అండ్ వీల్స్ అనేది కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ మామయ్య ఇన్స్పిరేషన్ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పడం జరుగుతా ఉంది. అదే విధంగా వీళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేదానికి ఒక 3 lakhs దాకా అయ్యిందని చెప్తున్నారు. అలానే దీంట్లో రెగ్యులర్ గా కూడా ఇది ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడం, హెల్త్ గురించి ఎక్కువ అవేర్నెస్ ఇప్పుడు జనాల్లో కూడా ఉంది కాబట్టి, కోవిడ్ తర్వాత అవేర్నెస్ కూడా ఎక్కువ క్రియేట్ అయింది. అందువల్ల ఇలాంటి జ్యూసెస్ అన్ని కూడా తాగేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. దీంట్లో గోధుమ గడ్డి జ్యూస్ ఎక్కువ మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బాగా తాగుతా ఉన్నారు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు డైలీ కూడా ఒక 4,000 నుంచి 4,500 దాకా దీంట్లో ఎర్న్ చేస్తా ఉన్నారు. మంత్లీ ఒక ఫస్ట్ మంత్ అయింది కాబట్టి 1 month లో 1 lakh దాకా టర్న్ ఓవర్ చేశారు. అన్ని బాన్ కూడా ఒక 50,000 to 60,000 వీళ్ళకి ప్రాఫిట్ వచ్చిందని చెప్తున్నారు. మీరెవరైనా కూడా యంగ్స్టర్స్ ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ తర్వాత ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండే బిజినెసెస్ లోకి, మీరు ఫుడ్ బిజినెస్ లోకి రావాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. తర్వాత మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫ్రాంచైజీ పెట్టాలన్నా, ఈ బిజినెస్ ని వేరే ప్లేసెస్ లో, వేరే డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడైనా స్టార్ట్ చేయాలంటే కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు.